నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో పంచాంగం, శుభ అశుభ సమయాలు, ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. గడిచిన కాలం తిరిగి రాదని తెలిసిన గతాన్ని తలుచుకుంటాం. రాబోయే కాలం ఏమవుతుందో అని భయంతో బతుకుతాం. ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమే అసలైన జ్ఞానం. కాలమే అన్ని గాయాలకు మందు వేసే ఏకైక వైద్యం. ఈరోజు అంతా మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభావనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, 2026 ఏప్రిల్ 3 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:12 సూర్య అస్తమయం సాయంత్రం 6:26 చంద్రోదయం రాత్రి 7:38 చంద్ర అస్తమయం ఉదయం 7:15 తిథి పాడ్యమి ఉదయం 8:43 వరకు. తదుపరి విదియ. నక్షత్రం చిత్త రాత్రి 7:22 వరకు. తదుపరి స్వాతి. కరణము కౌలవ ఉదయం 8:43 వరకు. తదుపరి తైతుల రాత్రి 9:25 వరకు. తదుపరి గరజి. యోగము వ్యగాతము మధ్యాహ్నం 2:06 వరకు. తదుపరి హర్షణము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:47 నుండి 12:19 వరకు. యమగండం మధ్యాహ్నం 3:22 నుండి 4:54 వరకు. గుళిక కాలం ఉదయం 7:44 నుండి 9:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:39 నుండి 9:28 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:43 నుండి 1:32 వరకు. వర్జ్యం రాత్రి 1:30 నుండి 3:15 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:36 నుండి 5:24 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:31 నుండి 2:14 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:44 వరకు. ఏప్రిల్ 3 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి కృష్ణపక్ష పాడ్యమి ఉదయం 8:43 వరకు ఉంటుంది. తదుపరి విదియ. కృష్ణపక్ష పాడ్యమి విదియ శుభకార్యాలకు అనుకూలమైనవి. మధ్యాహ్నం 2:06 వరకు ఉండే వ్యగాత యోగము శుభకార్యాలకు అనుకూలమైనది. చిత్తా నక్షత్రమున ఆస్తి, వాహనం కొనుగోలు చేయుటకు ముహూర్తము కలదు. సాధారణమైన పనులు. మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 6:28 వరకు కన్యరాశిలో, తదుపరి తులారాశిలో ఉంటారు. శుక్రవారం నైరుతి పడమర దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం ఉదయం 6:28 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీనం. ఉదయం 6:28 నుండి మరుసటి రోజు ఉదయం సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. నక్షత్ర బలం. చిత్తా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ,
పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. స్వాతి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: పౌర్ణమి రోజున శ్రీ సత్యదేవుని వ్రతం చేసుకోవడం మంచిది. ఈరోజు ప్రశ్న: ప్రస్తుతం సూర్యుడు సంచరిస్తున్న రాశి ఏది? మకరం, కుంభం, మీనం, మేషం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: కుటుంబంలో ప్రతి ఒక్కరి అభిమానం పొందుతారు. వృషభ రాశి: సోదరులు సోదరీలతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. మిథున రాశి: విద్యార్థులకు అవకాశాలు చేజారవచ్చు. కర్కాటక రాశి: స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సింహరాశి: రావలసిన సొమ్ము కొంత ఆలస్యం జరిగినా అందుతుంది. కన్య రాశి: ఆకస్మిక ధనప్రాప్తి కలిగి ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట లభిస్తుంది. తులారాశి: మీపై కుటుంబ సభ్యుల ఆదరణ మరింత పెరుగుతుంది. వృశ్చిక రాశి: కొంత అనారోగ్యం కలిగిన వెనువెంటనే ఉపశమనం లభిస్తుంది. ధనుస్సు రాశి: ఒక ఆప్తుని ద్వారా తగిన సమయంలో సహాయం అందుతుంది. మకర రాశి: సంతానపరంగా చికాకులు తొలగి ఊరట లభిస్తుంది. కుంభరాశి: కుటుంబ సభ్యుల్లో ఒకరి వివాహ ప్రయత్నాలు సానుకూలం. మీనరాశి: దూరపు బంధువులు రావడం సంతోషం కలిగిస్తుంది. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.